నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణం. అభిజిత్ లగ్నంలో భక్తజన రంజకంగా వేడుక. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మధ్వజాన్ని ఎగరేసిన ప్రధాని. బాలరాముడికి ప్రత్యేక పూజలు. అయోధ్యలో రోడ్ షో చేసిన మోదీ. ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమన్న మోదీ. రామరాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటన. తెలంగాణలో సాయంత్రం వెలువడనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. 3 విడతల్లో నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ. రామగుండంలో మరో విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక. కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం. వైసీపీ హయాంలో ఇళ్ల నిర్మాణ పథకంలో అవకతవకలు. రాక్రైట్ సంస్థ 80 కోట్ల అక్రమాలకు పాల్పడిందన్న మంత్రి పార్థసారథి. ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అయోధ్య రామమందిరం నిర్మాణంలో చివరి ఘట్టమైన రామాలయ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తంలో మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం వేడుక భక్తజన రంజకంగా సాగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరేశారు. గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణమైందని చెప్పేందుకు నిదర్శనంగా ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. రోడ్ షో తర్వాత ప్రధాని గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కొత్తగా నిర్మించిన సప్తమందిర్ను మోదీ సందర్శించారు. ఇందులో మహర్షులైన వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. అక్కడి మాతా అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు. తర్వాత అయోధ్య రామమందిరం మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని అక్కడి రామదర్బార్లో ప్రత్యేక పూజలు చేశారు. स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिः ओम। అనంతరం అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణ, జయ జయ ధ్వానాలు, భక్తుల కోలాహలం మధ్య ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య ఆలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. ధ్వజారోహణం జరిగిన సమయంలో రాముడి నామస్మరణతో అయోధ్య మందిరం మార్మోగింది.
భక్తజన రంజకంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనడానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంపకోణ త్రిభుజాకృతిలో రెపరెపలాడుతోంది. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కశ్యప మహర్షి, మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉన్నాయి. అయోధ్య రామాలయంపై రెపరెపలాడుతున్న కాషాయ ధ్వజంపై చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే ఈ ధ్వజాన్ని గుజరాత్ అహ్మదాబాద్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘకాలం మన్నే విధంగా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో పట్టుదారాలతో 25 రోజులు శ్రమించి ధ్వజాన్ని తీర్చిదిద్దారు. అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది అతిథులు, సాధువులు, భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ వేడుక కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అతిథులంతా వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసింది. అయోధ్యలో ఎగురవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్యలో ధ్వజారోహణం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ జై శ్రీరామ్ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. శతాబ్దాల గాయాలు, బాధలు ఇప్పుడు నయమవుతున్నాయన్నారు. 5 శతాబ్దాల ఏళ్ల నాటి ఆకాంక్ష ఇప్పుడు నెరవేరిందన్నారు. రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తోందన్న ప్రధాని శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని చెప్పారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుందని చెప్పడానికి బాలరాముడి భవ్యమందిరంపై ఎగురుతున్న పవిత్ర జెండా నిదర్శనంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మహోన్నత సందర్భంలో రామభక్తులను రామమందిర నిర్మాణంలో సాయం చేసిన వారందరినీ అభినందిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయన్న మోదీ ఆ శ్రీరాముడి దయతో అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షించారు. रामलला की जन्मभूमि के दर्शन कराएगा और युगों युगों तक प्रभु श्री राम के आदेशों और प्रेरणाओं को मानव मात्र तक पहुंचाएगा. मैं संपूर्ण विश्व के करोड़ों राम भक्तों को इस अविस्मरणीय क्षण की, इस अद्वितीय अवसर की हार्दिक शुभकामनाएं देता हूं. मैं आज उन सभी भक्तों को भी प्रणाम करता हूं. हर उस दानवीर का भी आभार व्यक्त करता हूं जिसने राम मंदिर निर्माण के लिए अपना सहयोग दिया. मैं राम मंदिर के निर्माण से जुड़े हर श्रमवीर, हर कारीगर, हर योजनाकार, हर वास्तुकार सभी का अभिनंदन करता हूं. ఒక వ్యక్తి తన వెనక ఉన్న జనసమూహ శక్తి, తాను నేర్చుకున్న సంస్కార బలంతో ఎలా పురుషోత్తముడు కాగలడో ప్రపంచానికి చాటిన నగరమే అయోధ్య అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి నగరంలో అశేష భక్తులు కోరుకున్న ఆకాంక్ష ఇప్పుడు నెరవేరడమంటే ఆ దైవ సంకల్పమేనని మోదీ పేర్కొన్నారు. ఆ శ్రీరాముడు ఇచ్చిన బలంతోనే అయోధ్యలో తలపెట్టిన పుణ్య కార్యం నెరవేరిందన్నారు. अयोध्या वह भूमि है जहां आदर्श आचरण में बदलते हैं. यही वह नगरी है जहां श्री श्री राम ने अपना जीवन पथ शुरू किया. इसी अयोध्या ने संसार को बताया कि एक व्यक्ति कैसे समाज की शक्ति से, उसके संस्कारों से पुरुषोत्तम बनता है. जब श्री राम अयोध्या से वनवास को गए तो
वे युवराज राम थे, लेकिन जब लौटे मर्यादा पुरुषोत्तम बनकर के आए। అయోధ్యలో ధ్వజారోహణం కొత్త యుగానికి శుభారంభమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామభక్తులకు ఇది ఎంతో శుభదినమని పేర్కొన్నారు. దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంతో అయోధ్యకు అనుసంధానం పెరిగిందన్నారు. అయోధ్య బాలరాముడి గర్భగుడిపై కాషాయవనంలోని ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్ ప్రజల తరపున యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. అయోధ్య నగరం కోసం ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్ల నిర్మాణం జరిగిందని, విద్యుత్లో స్వయం సమృద్ధి సాధించిందని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के भव्य मंदिर पर ध्वजारोहण एक यज्ञ की पूर्णाहुति नहीं बल्कि एक नए युग का शुभारंभ है। लोकप्रिय राजनेता और भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का मैं उत्तर प्रदेश सरकार और उत्तर प्रदेश वासियों की ओर से, सभी राम भक्तों की ओर से हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। రామ జన్మభూమి కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలు ఇవాళ సంతృప్తి చెందుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్య రామ మందిరం ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన జెండాకు కొన్ని ప్రాథమిక విలువలు ఉన్నాయన్నారు. ఇవి ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాయన్నారు. అందరికీ శ్రేయస్సును నిర్ధారించేది ధర్మమని భాగవత్ అభిప్రాయపడ్డారు. आज हम सबके लिए एक सार्थकता का दिवस है। इतने लोगों ने सपना देखा, इतने लोगों ने प्रयास किए, इतने लोगों ने अपने प्राण अर्पण किए। आज उनकी स्वर्गस्थ आत्मा तृप्त हुई होगी। आज वास्तव में अशोक जी को वहां शांति मिली होगी। महंत रामचंद्र दास जी महाराज, श्रीमान दालमिया जी, कितने संत, कितने गृहस्थ, कितने विद्यार्थी, उन्होंने अपना प्राणार्पण किया, अपना पसीना बहाया। जो पीछे रहे वो भी रोज ये इच्छा मन में व्यक्त करते रहे कि मंदिर बनेगा बनेगा, बन गया। और आज उस मंदिर निर्माण की शास्त्रीय प्रक्रिया पूर्ण हो गई। విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కొత్త విద్యుత్ ప్లాంట్లు, డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై గతంలో ఎజెండాలో పెట్టినప్పటికీ చర్చకు సమయం సరిపోక పక్కన పెట్టారు. నేడు ఈ అంశంతో పాటు 4500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లు, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్, డిసెంబర్ 8-9 తేదీల్లో జరగాల్సిన గ్లోబల్ సమ్మిట్ సహా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు లబ్ధి కలిగే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాయలసీమలో ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్తో చేయూతనిచ్చే అంశంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచే ప్రణాళిక అమలుపై మంత్రులు అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. డ్రిప్, సాగునీరు రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన ద్వారా ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ ఉన్న పంటల సాగు చేయటం, అందుకు టెక్నాలజీ వాడకాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యాన పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రణాళికలు ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచే నామినేషన్లు స్వీకరణ ఉండేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తయింది. సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా
ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్లు ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఎస్సీసీకి సమర్పించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధమేనని ఎస్సీసీకి లేఖ రాసింది. ప్రభుత్వ కసరత్తు ముగియడంతో ఈ సాయంత్రం నోటిఫికేషన్ జారీకి ఎస్సీసీ సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో గత ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు, 6 గ్యారంటీల అమల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ తెలంగాణ శాఖ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన నేతలు గత ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు సహా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విస్మరణ, పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపినప్పటికీ ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణలో స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 3,57,098 మంది గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే 3 విడతల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయగా ఇప్పుడు 4వ విడత పంపిణీ చేపట్టారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీ హిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఆయన వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు అందజేసిన మంత్రి వడ్డీ భారం లేకుండా రుణాలు ఇస్తున్నందున మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది. కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పేదలందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించామన్నారు. ఇళ్లు లేని పేదలంతా ఈ నెలాఖరులోపు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించే పథకంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని పార్థసారథి ఆరోపించారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో రాక్రిట్ సంస్థ 80 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రిట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ అప్పటి వీజీఓ గిరిధర్ను ప్రశ్నించిన సిట్ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిచింది. ఈ మేరకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 20 మంది సభ్యులతో కూడిన బృందం భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా విచారణ కొనసాగిస్తున్న సిఐడి అధికారులు కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులను, కేసుకు సంబంధించిన వీజీఓగా పనిచేసిన గిరిధర్, సిఐ జగన్మోహన్ రెడ్డి,
ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి సహా పలువురిని విచారించారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఎక్సఫీషియో సభ్యులు, కేసు రాజీ సమయంలో టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఆయన్ను విచారించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ స్కూటరిస్ట్ను ఆపి తనిఖీ చేయగా అతడి స్కూటీపై 42 చలాన్లు పెండింగ్ ఉన్నట్టు తేలింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న ఓ స్కూటరిస్ట్ను ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని స్కూటీపై మొత్తం 42 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 2004 నుంచి పెండింగ్ ఉన్న ఆ చలాన్ల మొత్తం 16,665 రూపాయలు ఉన్నట్టు తేల్చారు. ఇందులో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు 34, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపినందుకు 4, రాంగ్ రూట్లో వెళ్లినందుకు మరో 4 చలాన్లు ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ చలాన్లు చెల్లించాలని కోరగా ఆనందరాజు అనే ఆ వాహనదారుడు నిరాకరించారు. ఈ మేరకు పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు. మలేషియా మలక్కా జలసంధి పరిసర ప్రాంతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది నెమ్మదిగా కదులుతూ 12 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తరువాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మరో 48 గంటల్లో మరింత బలపడుతుందని తెలిపింది. శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28 తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై అఫిడవిట్లు దాఖలు చేయని కేంద్రం, వేర్వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో అన్ని వివరాలతో అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా వేసింది. రాజస్థాన్లో కస్టోడియల్ హింసలో 11 మంది మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాలు, విచారణ గదుల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించింది. ఆయా సీసీటీవీల్లో నమోదయ్యే ఫుటేజీని భద్రపరచాలని సూచించింది. ఈ అంశంపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కోర్టుకు సూచనలు ఇవ్వాలని అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవేను నియమించింది. ఈ మేరకు నివేదిక ఇచ్చిన అమికస్ క్యూరీ ఇప్పటివరకు 11 రాష్ట్రాలు మాత్రమే నివేదికను అందించినట్లు కోర్టుకు తెలిపారు. 3 కేంద్ర దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు సిద్ధంగా ఉన్నా తగిన బడ్జెట్ కేటాయింపులు లేవని నివేదించారు. కేంద్రం కూడా స్పందించలేదని తెలిపారు. ఈ దశలో కేంద్రం కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటోందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు కస్టోడియల్ మరణాలను ఎవరూ హర్షించారని, వాటిని సమర్థించేది లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అన్ని వివరాలు అందించేందుకు గడువు కోరగా సుప్రీంకోర్టు తదుపరి విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు క్రైస్తవ మతానికి చెందిన ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేషన్ నిరాకరించారు. ఉన్నతాధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ ఇది మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు సైనిక క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కమలేషన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆర్మీ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఇది పూర్తిగా క్రమశిక్షణారాహిత్యమైన చర్య అని తీర్పులో పేర్కొంది. దాంతో కమలేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఆర్మీ యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదని, ఇలాంటి చర్యలతో కమలేషన్ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించడం వంటి దుందుడుకు స్వభావం ఆర్మీకి సరిపోదని స్పష్టం చేసింది. అస్సామీ ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. జుబిన్ది హత్య అని అసోం అసెంబ్లీలో సీఎం హిమంత వెల్లడించారు. జుబిన్ మరణంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై మాట్లాడిన సీఎం హిమంత ఆయన ప్రమాదంలో మరణించలేదని, కుట్రపూరితంగా హత్య చేశారని చెప్పారు. నేరం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుందని హిమంత తెలిపారు. డిసెంబర్లో ఛార్జ్షీట్ సమర్పించిన తరువాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అధికారులు వెల్లడిస్తారన్నారు. నిందితుల్లో ఒకరు జుబిన్ను హత్య చేయగా మిగిలిన వారు అతడికి సహకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీఎం వివరించారు. ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్న 5 వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేశారు అన్నారు. సెప్టెంబర్ 19న సింగపూర్లో జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పలు ఎఫ్ఐఆర్లు దాఖలు కావడంతో అసోం ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. టూరిస్టు వీసాపై
నేపాల్కు వెళ్లి అక్కడి నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన 49 ఏళ్ల చైనీయుడిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఉత్తరప్రదేశ్ బహరైచ్ జిల్లాలోని భారత్ నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతూ భారత సరిహద్దుల్లోని సున్నితమైన ప్రదేశాలను వీడియో తీస్తూ ఉండగా గుర్తించిన భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. భారత్లోకి వచ్చేందుకు అతడి వద్ద సరైన ధృవపత్రాలు లేవని, అతడి వద్ద 3 ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక ఫోన్లో భారత సరిహద్దులకు సంబంధించి అనేక వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించిన అతడు పాకిస్తాన్కు కూడా వెళ్లినట్టు అధికారులు తెలిపారు. అతడి వద్ద పాకిస్తాన్, నేపాల్ కరెన్సీలు ఉన్నట్టు చెప్పిన అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇథియోపియాలో హేలీగుప్పి అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద మేఘాలు భారత్ దిశగా వేగంగా కదులుతూ ఉండటం దేశంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 7 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 12 విమానాలు ఆలస్యంగా వెళుతున్నట్లు పేర్కొన్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నామని, విమాన రాకపోకల సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు చెబుతామని తెలిపింది. బూడిద మేఘాల నేపథ్యంలో అప్రమత్తమైన డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఆ దిశగా విమానాలు నడపవద్దని సూచించింది. విమాన ప్రయాణ లెవెల్స్ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. విమానాశ్రయాల్లో రన్వే, టాక్సీవేలు, యాప్రాన్లను తనిఖీ చేయాలని తెలిపింది. ఇంజన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ సూచన మేరకు అప్రమత్తమైన విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఇప్పటివరకు 13 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆకాశ ఎయిర్లైన్స్ జెడ్డా, కువైట్, అబుదాబిలకు వెళ్లే విమానాలు రద్దు చేసింది. డచ్ క్యారియర్ కేఎల్ఎం ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు సైతం పలు దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి. ముఖ్యాంశాలు: అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణం. అభిజిత్ లగ్నంలో భక్తజన రంజకంగా వేడుక. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మధ్వజాన్ని ఎగరేసిన ప్రధాని. బాలరాముడికి ప్రత్యేక పూజలు. అయోధ్యలో రోడ్ షో చేసిన మోదీ. ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమన్న మోదీ. రామరాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటన. తెలంగాణలో సాయంత్రం వెలువడనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. 3 విడతల్లో నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ. రామగుండంలో మరో విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక. కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం. వైసీపీ హయాంలో ఇళ్ల నిర్మాణ పథకంలో అవకతవకలు. రాక్రైట్ సంస్థ 80 కోట్ల అక్రమాలకు పాల్పడిందన్న మంత్రి పార్థసారథి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.